సార్ నమస్తే. నమస్తే అండి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫిల్టర్స్ చూసి మన ఫేస్‌ని మనకు నచ్చినట్టుగా, మన కలర్‌ని మనకు నచ్చినట్టుగా యువత ఎక్కువ ఫాలో అవుతున్నారు సార్. మరి వాటిల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మీ దగ్గరికొచ్చి మా ఫేస్‌ని ఇట్లా మార్చండి, ఇట్లా చేయండి అని అడిగిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ మంది యంగ్ జనరేషన్ పిల్లలు ఎక్కువ స్నాప్‌చాట్ ఫిల్టర్స్ అని, ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ అని, ఇంకా చాలా మనకు తెలియని యాప్ ఫిల్టర్స్ లో కూడా ఫేస్ ఫోటో తీసుకుని దాన్ని మళ్ళీ దాన్ని కొంచెం ట్యూన్ చేసుకుని నీట్ గా వచ్చి నా ఫేస్ ఇలా చేస్తారా అని అడుగుతున్నారు. సో జా లైన్ కొంచెం ఇంప్రూవ్ చేసేటట్టు ఫిల్టర్ వస్తుంది, ఫేస్ షేప్ కొంచెం మారేటట్టు ఫిల్టర్ వస్తుంది. సో ఇవన్నీ చూపించి అడుగుతున్నారు. బట్ ఏంటి అంటే మనం ఆ ఫిల్టర్ లో ఉన్నట్టు మనం చేయలేమండి. సాడ్ ట్రూత్. చేస్తాను అంటే నాకు పేషెంట్లు వస్తారు చాలా మంది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కన్విన్స్ చేసి పంపించచ్చు. బట్ ఏంటంటే ట్రూత్ ఏంటంటే కొంచెం ఫేర్ గా చేయొచ్చు, కొంచెం ఫేస్ ని నీట్ గా చేయొచ్చు, యంగ్ లుకింగ్ లాగా చేయొచ్చు, ఫిల్లర్స్ ఇవ్వచ్చు, బొటాక్స్ ఇవ్వచ్చు. ఎంత చేసినా మీ ఫేస్ మీలాగా ఒక 10 years ముందు మీరు ఎలా ఉన్నారో అలా యంగర్ గా చేయొచ్చు, కానీ ఏదో ఫిల్టర్ లో చూపించినట్టు చేయలేమండి. అసలు చేంజ్ అయితే ఇంపాసిబుల్. ఎవరన్నా చేస్తారని చెప్పినా మీరు నమ్మద్దు, అది అబద్ధం. అది ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన కేసెస్ లో ఎక్కువగా ఏముంటాయి సార్? అంటే కాస్మెటిక్ ఉంటాయి, యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయండి, ప్లాస్టిక్ సర్జరీ కేసెస్ ఉంటాయి, కాస్మెటిక్ సర్జరీ కేసెస్ ఉంటాయి. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ ఏంటి డిఫరెన్స్? ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదన్నా మన బాడీలో ఒకటి డ్యామేజ్ అయినా, ఏదన్నా ఒకటి ఇంజూర్ అయినా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని, రిపేర్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. దీన్ని ఎందుకు చేస్తాము అంటే ఫంక్షన్ మళ్ళీ బ్యాక్ తీసుకురావటానికి. ఇది ప్లాస్టిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ ఏంటంటే ఆల్రెడీ అంతా బాగున్నా కూడా అందాన్ని ఎన్హాన్స్ చేయటానికి చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటాం. సో ప్లాస్టిక్ సర్జరీలో వచ్చేసి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్ మొహాల్లో ఎముకలు ఎరగటం కానీ, ఫింగర్స్ కట్ అవటం కానీ, చేతులు కట్ అవటం కానీ, లేదు అంటే డయాబెటిక్ ఫుడ్స్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో, బర్న్స్ తో వచ్చేవాళ్ళు కానీ. ప్లాస్టిక్ సర్జరీ ఎంత గ్రేట్ బ్రాంచ్ అంటేనండి హెడ్ నుంచి టో దాకా ఏదైనా ఆపరేట్ చేస్తాం, ఎక్సెప్ట్ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళాం, లంగ్స్ దగ్గరికి వెళ్ళాం, అబ్డామిన్ లోపలికి వెళ్ళాం, పైన ఏమైనా మేమే చేస్తాం. సో ఇంత గొప్ప బ్రాంచ్లు ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తా ఉంటాయి రోజుకి. ఇవాళ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్ చేస్తే రేపు ఇంకో కేసు చేస్తాం, ఇంకొక రోజు ఇంకో కేసు చేస్తాం, అట్లాగా. అలాగే కమింగ్ టు కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీలో ఒక రోజు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, ఒక రోజు లైపోసక్షన్ చేస్తాం, ఒక రోజు బ్రెస్ట్ రిడక్షన్ చేస్తాం, అంటే బ్రెస్ట్ సైజ్ తగ్గటం, ఒక రోజు బ్రెస్ట్ సైజ్ పెంచే కేసు వస్తుంది, ఇంకో రోజు రైనోప్లాస్టీ ముక్క అందంగా చేసుకుంటాకు వస్తారు, ఇంకొక రోజు థైస్ లైపోసక్షన్ కోసం వస్తారు, ఇంకొక రోజు టమ్మీ టక్ కోసం వస్తారు. సో ఇట్లా డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ డేస్ లో చూస్తూ ఉంటాం కాబట్టి మాకు కూడా ఏంటంటే వెరైటీ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇందులో మోస్ట్లీ ఎక్కువగా వచ్చే కేసెస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో లైపోసక్షన్ కేసెస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయండి. దాని తర్వాత ఆక్యుపై చేసే ప్లేస్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే సైజు తగ్గించుకుంటే ఏంటి, తగ్గించుకోకపోతే ఏంటి, అసలు ఎందుకు తగ్గించుకోవాలి అనే ఆప్షన్ చాలా మంది అనుకుంటా ఉంటారు. బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంటే ఏంటంటే చూడటానికి ఒకటే కాదండి ప్రాబ్లం. ఇప్పుడు మీ చెస్ట్ మీద ఇటు పక్కన ఒక 5 kgs, ఇటు పక్క ఒక 5 kgs కానీ, ఇటు పక్కన ఒక 3 kgs, ఇటు పక్క ఒక 3 kgs కానీ పెట్టి రోజు మిమ్మల్ని నడవమంటే మీరు నడవగలరా? కష్టంగా ఉంటుంది. ఎక్కడ ప్రెషర్ పడుతుంది? షోల్డర్స్ మీద పడుతుంది. స్లోగా ఏం చేస్తారు, ఇలా షోల్డర్స్ బెండ్ చేస్తారు. ఇలా బెండ్ అయిపోవటం వల్ల మీరు కొంచెం చూడటానికి డిఫరెంట్ గా కనిపించడం కూడా కాదు, ఇక్కడ నెక్ దగ్గర ప్రెషర్ పడిపోయి సర్వైకల్ స్పైన్ దగ్గర మీకు డిస్క్ బల్జెస్ అని, నర్వ్స్ కంప్రెస్ అయిపోవటం, చేతులు తిమ్మిరి వచ్చేసేయటం, ఇక్కడ ఒక హంప్ లాగా తయారవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. నిద్రలో మీరు స్ట్రైట్ గా పడుకోలేరు. మరి మీ చెస్ట్ మీద ఒక 6 kgs, 7 kgs, 8 kgs బరువు ఉంటే మీరు ఎలా గాలి తీసుకుంటారు? సో పక్కకు తిరిగే పడుకోవాలి. దానివల్ల స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి సమ్మర్ లో బ్రెస్ట్ కింద ఫోల్డ్ లో స్వెట్ వచ్చేస్తుంది, ఎలర్జీస్ వచ్చేస్తాయి, ర్యాషెస్ వచ్చేస్తా ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయండి. మీ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోతుంది. సో బ్రెస్ట్ రిడక్షన్ ఏంటంటే మోర్ ఆఫ్ అందం కోసం చేపించుకునే దానికంటే కూడా మనం కంఫర్ట్ కోసం మనం లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటా చేసే సర్జరీ అది. ఒక్కొక్కసారి అంత బరువు ఉన్న బ్రెస్ట్ ని ఆపటం వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ ఇక్కడ బ్రాస్ స్ట్రాప్స్ అని ఒరుచుకుపోయి ఇక్కడ మచ్చలు పడిపోయి పుండ్లు పడిపోతా ఉంటాయి. ఇవన్నీ నేనేదో ఎగ్జాగరేట్ చేసి చెప్పేది కాదండి, రెగ్యులర్ గా వచ్చే కేసెస్ ఇవన్నీ, పాపం పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ ఇవన్నీ. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ చేస్తున్నాము, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తున్నాము. దాని తర్వాత టమ్మీ టక్ సర్జరీస్. టమ్మీ టక్ సర్జరీస్ అంటే ఎట్లా అంటే పోస్ట్ డెలివరీ టమ్మీ అంతా సాగి అయిపోయి మజిల్స్ అన్ని దూరంగా వెళ్ళిపోయి మీకు పొట్ట ఉబ్బరంగా కనిపించటం,
వీక్ అయిపోవటం, అబ్డామినల్ వాల్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే టమ్మీ టక్ సర్జరీస్ కూడా ఎక్కువ చేస్తున్నాం. ఓకే, వీటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎట్లా ఉంటుంది? సరిగ్గా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. విత్ ఇన్ ద నార్మల్ లిమిట్స్, సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దేవుడి దయ వల్ల మాకెప్పుడు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. నా ఫ్రెండ్స్ కి ఏమి సైడ్ ఎఫెక్ట్స్, నా ఫ్రెండ్స్ చేసే కేసెస్ కూడా ఏమీ రాలేదు. బట్ అక్కడక్కడ వింటా ఉంటాం కాన్ఫరెన్స్ లో వాటిలో వచ్చినాయి అని. బట్ హోప్ఫుల్లీ జాగ్రత్తగా చేస్తే ఏమీ రావండి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఏదైనా ఊండి కొంచెం గేపింగ్ వచ్చిందని, సూచర్ వేసిన చోట సూచర్ కొంచెం గేపింగ్ వచ్చిందంటే దానికి ఇంకొక సూచర్ వేయటం, అట్లాంటి వరకు చిన్న చిన్న ఎవరికైనా వస్తాయి. ఏ సర్జన్ కైనా. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఇప్పుడు దాకా ఏమీ రాలేదండి. అంటే ఒక్కొక్క సర్జరీ ఒక్కొక్క టైమింగ్ ఉంటుందా సార్? ఎట్లా ఉంటుంది? యూజువల్లీ ఏంటంటే నా కేసెస్ అని నేను ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుంటాను. 6 o'clock, 7 o'clock, 8 o'clock అట్లా పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి. వేరే సర్జన్స్ వచ్చి పోటీ పడరు నాకు కావాలని. నాకు కొంచెం పొద్దునే లెగటం అలవాటు, ఫ్రెష్ గా ఉంటుంది పొద్దున్నే. సో నేను చేసేసుకుని, కాస్మెటిక్ కేసెస్ కదండి, కొంచెం క్లీన్ గా ఉండాలి. ప్లాస్టిక్ సర్జరీ కేసు అయినా, కాస్మెటిక్ సర్జరీ కేసు అయినా, ఇన్ఫెక్టెడ్ కేసెస్ తర్వాత చేయడానికి నేను ఇష్టపడను, క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని. సో నేను పొద్దునే చేసేసుకుంటా ఉంటాను. సో టైమింగ్ అంటే ఇదొకటి. ఇంకొక మీరు అనే టైం ఇంకొకటి కూడా అయి ఉండొచ్చు, ఏ సర్జరీ ఏ టైంలో చేసుకోవాలి అని చెప్పి. సో టమ్మీ టక్ సర్జరీ అనుకోండి, అది మనకి డెలివరీస్, మీరు 2 పిల్లలు అనుకుంటున్నారా, 3 పిల్లలు అనుకుంటున్నారా, మీ ఫర్టిలిటీ సైకిల్ అయిపోయిన తర్వాత వచ్చి చేయించుకుంటే రిజల్ట్ పర్మనెంట్ గా ఉంటుంది. సో లైఫ్ ఈ కాస్మెటిక్ సర్జరీస్ అన్ని ఏంటంటే యూజువల్ గా 18 years to 80 years దాకా చేసుకోవచ్చు. మరి మీకు షుగర్ లేదు, బీపీ లేదు, మీకు అంతా బానే ఉంది. సో మీకు అప్పుడు అందంగా అనిపించుకోవచ్చు మీరు. నేను 75 years నేను చేసిన హైయెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. 75 years ఆయనకి హైయెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు మనవాళ్ళ సంగతి తెలియదు. వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలు ఉన్నారు. మా నాన్నగారికి ఎప్పటి నుంచో కోరిక అంటండి, మాకు చెప్పారు ఇంకా ఫైనల్ గా చేయొచ్చా అంటే, ఏమంటే బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉంటే చేయొచ్చు అని చెప్పి చేసాము. హీఈస్ హ్యాపీ నౌ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 75 years వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం ఆ ముసలాళ్ళకి అనే మాట కూడా వస్తుంది. మనకు అనవసరం అండి, వాళ్ళకి అవసరం అనుకుంటే మనకు అవసరం, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువ చెప్పారు, ఏజ్ తక్కువ ఉన్న సర్జరీ? నేను ఏజ్ తక్కువ ఉన్న సర్జరీ అండి గైనకోమాస్టియా అంటాం. అంటే మేల్స్ కి ఏంటంటే ఫీమేల్స్ లాగా చెస్ట్ పెరిగిపోతా ఉంటది. 16 years బాబుకి చేసాం మొన్న. 16 years బాబుకి హ్యూజ్ గా ఉంది బ్రెస్ట్. సో వస్తే తనకి హాస్టల్లో ఉంటాడంట. వాష్రూమ్, కామన్ వాష్రూమ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేసి వస్తున్నప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఏడిపిస్తారేమో అని చెప్పి తన బట్టలన్నీ అక్కడికే తీసుకెళ్లి లోపల వాష్రూమ్ లోనే వేసుకుని బయటకు వస్తున్నాను సార్, నాకు చాలా ఇన్సెక్యూర్ గా ఉంటుందని ఒక బాబు వచ్చాడు. ఆ బాబుకు ఒక గైనకోమాస్టియా చేసాము, లైపోసక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ చేసి నీట్ గా. హీ ఈజ్ నౌ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి 18 years బాబు, ఒక బాబుకి ఆల్రెడీ క్లాస్ లో పిల్లలు ఏడిపిస్తున్నారని వచ్చాడు. సో ఆ బాబు కూడా ఇలా గైనకోమాస్టియా ప్రొసీజర్ చేసాము. యూజువల్ గా ఈ టైంలో ఏంటంటే యంగ్స్టర్స్ లో గైనకోమాస్టియా ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మేల్స్ లో. మగ పిల్లల్లో హార్మోన్స్ వల్ల గానీ, లేదు అంటే ఒబిసిటీ వల్ల గానీ, చిన్నప్పటి నుంచి ఫుడ్ కంట్రోల్ లేకుండా ఒబిస్ గా ఉండటం వల్ల గానీ, ఒక్కొక్కసారి జెనెటిక్స్ వల్ల గానీ వస్తూ ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.